హాయ్ అందరికీ. నేను బండారి కిరణ్ బీకే. వెల్కమ్ టు మై ఛానల్ బీకే వాయిస్ ఏ కామన్ మ్యాన్ థాట్స్. మన మధ్యతరగతి జీవితాలు ఎలా ఉన్నాయి అనే మనం ఎదగలేకపోవడానికి కారణాలు ఏంటిది? మనం ఉన్న చోటనే ఎందుకు ఇలా మిగిలిపోతున్నాం? మనం ఎందుకు పైకి రాలేకపోతున్నాం? మనం ఎదగాలంటే ఏం చేయాలి? అనే చిన్న చిన్న ఉదాహరణలతోనే మనం ఇదే స్థాయిలో ఎందుకు మిగిలిపోతున్నాం? మనం ఎందుకు ఎదగలేకపోతున్నాం? మనం ఒకరిని చూస్తూ ఉంటాం, వాడు మన ముందటనే చిన్న చిన్న పనులు చేసుకుంటా పెరుగుకుంటా పెద్దవాడే అయిపోతూ ఉంటాడు. కానీ మనం మాత్రం ఇలాగే మిగిలిపోతూ ఉన్నాం. దానికి కారణం ఏంటిది? అది మనం ఒకసారి మనలో మనం ఆలోచించుకోవాలి. ఒకటి మన దగ్గర ఉండకూడదు ఏంటంటే, మన దగ్గర అసూయ అనేది ఉండకూడదు. ఎవడన్నా పైకి వస్తుండో వాడు కష్టపడి పనిచేస్తున్నానంటే మీలోని పాజిటివ్ థింకింగ్ ఉండాలి. అరే వాడు కష్టపడి పని చేసుకుంటా పైకి వస్తున్నట్లే మనము మనం ఏ రకంగా పైకి ఎదగాలి అనే ఆలోచన మీలో కలగాలి. అంతే తప్ప ఒకడు పైకి వస్తుండు కదా అని వాని మీద కుళ్ళు పెట్టుకుంటా అంటే మీకు ఒరిగేది కూడా ఏముండదు. ఇప్పుడు ఎవరైనా ఏదైనా చిన్న చిన్న బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనుకుంటారో వారికి ప్రోత్సాహం ఇవ్వండి. చెప్పండి, ఏం కాదు, ధైర్యంగా ఉండు, నువ్వు విజయం సాధిస్తావు అని ఎంకరేజ్మెంట్ చేయండి. ప్రతి ఒళ్ళకు జాబులు రావాలంటే జాబులు రావు కదా. ఇప్పుడు మన మధ్యతరగతి వాళ్ళము ఎక్కువ శాతం ఏం ఆలోచిస్తామంటే కంఫర్ట్ జోన్లో ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కంఫర్ట్ జోన్ అని ఎందుకు చెప్తున్నానంటే ఎక్కువ రిస్క్ చేయం మనం. ఏమవుతుందో అనే భయం. ఆ కంఫర్ట్ జోన్లో ఉన్నంతసేపు మన బతుకులు ఇంతే ఉంటాయి. ఇప్పుడు మన కుటుంబంలో మనం ఏం చేస్తాం? మన నాన్న కష్టపడతా ఉంటే మిగతా వాళ్ళందరం అంటే ఏదైనా కొడుకులు ఉంటే వాళ్ళు ఏదైనా పని చేసుకుంటూ ఉంటారు. కానీ ఎక్కువ శాతం మెంటాలిటీ ఏముంటుందంటే జాబ్ 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 అనే మెంటాలిటీతోనే ఉంటాం. అలా కాకుండా ఇప్పుడు కొత్తగా థింక్ చేయండి. ఎప్పటికీ మా బతుకులు ఇంతేనా? మేము అందరు ఎదుగుతాళ్ళు, మాకేంది, దేవుడేంది మమ్మల్ని ఇట్లా పైకి తీసుకెత్తలేడని దేవుని మీద నిందలేసుడు బంద్ చేయాలి. దేవుడు అందరినీ సమానంగానే చూస్తారు. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా వినండి. ఒక స్కూల్లో ఎగ్జామ్ జరుగుతూ ఉంటుంది. 100 మంది స్టూడెంట్స్ ఉంటారు. ఆ 100 మంది స్టూడెంట్స్ కూడా ఒకటే పేపర్ ఇస్తారు టీచర్. అలాకెళ్ళి కొంతమంది ఏమవుతారంటే ఎగ్జామ్ రాసి బయటకు వచ్చిన తర్వాత ఒకడు అంటాడు, అరే ఎగ్జామ్ బాగా టఫ్ వచ్చిందిరా, మనం అనుకున్నట్టుగా పేపర్ రాలే కదరా అని అంటే, దాని తోడు అంతా ఇంకోటి వచ్చి పక్కన, అవునరా ఎగ్జామ్ ఫుల్ టఫ్ వచ్చింది, ఎట్లా రాసిల్రా వీళ్ళందరూ అని అనుకునే లోపు వాడు నీకు ఫ్రెండ్ అయిపోతాడు. ఎందుకంటే మీ ఇద్దరు కంపారిజన్ ఒకటే లెక్క ఉంటుంది. ఎగ్జామ్ టఫ్ వచ్చింది కదా అనోడితోనే వాడు కూడా పక్కనోడు వచ్చి అవును ఎగ్జామ్ టఫ్ వచ్చిందంటే, అమ్మయ్య అయితే మొత్తానికి అయితే పూర్తిగా ఎగ్జామ్ టఫ్ వచ్చింది కాబట్టి మనము మార్క్స్ తక్కువ వచ్చినా కూడా మన ఇంట్లో ఏమనుకోరు అనే పిల్లల దృష్టి అట్లుంటుంది. కానీ మిగతా వాళ్ళ స్టూడెంట్స్ కూడా అదే అదే పేపర్ అదే ఎగ్జామ్ మిగతా స్టూడెంట్స్ కూడా రాసిళ్ళు. అలా కొంతమందికి 50 మార్క్స్, అరే పేపర్ ఎట్లా వచ్చిందంటే కొందరు యావరేజ్, మీడియం వచ్చిందంటే బాగా పర్లేదు మీడియం వచ్చింది, కొందరేమో సూపర్ వచ్చింది, ఎక్సలెంట్ వచ్చింది, 100/100 అని చెప్తారు. ఆ 100/100 అని చెప్పిన వాళ్ళకు ఈ పిల్లలకు నచ్చదు. ఎందుకనంటే అరే ఆడు తెగ ఫోజులు కొడుతుంటారా, చదువుతాడని బాగా బిల్డప్ ఇస్తుంటారా అని ఈ పిల్లలు అనుకుంటారు. వాళ్ళు ఏమైతే అనుకుంటాడంటే వాని ఆలోచనలకు మ్యాచింగ్ ఎవరెవరు దగ్గర ఉంటారో వాళ్ళనే చూజ్ చేసుకుంటాడు అన్నట్టు. వానికంటే ఎక్కువ చదువుటోని దగ్గర వీడు చూజ్ చేసుకోడు. ఎందుకంటే వాడు ఫోజులు కొడుతున్నాడు అనుకుంటారు. కానీ క్లాస్లో టీచర్ చెప్పేది ఒకటే అంశము, వీళ్ళు నోట్స్ రాసుకునేది ఒకటే అంశము, పేపర్ ఇచ్చింది కూడా అందరికీ ఒకటే పేపర్. అలాంటప్పుడు వీనికి టఫ్ వచ్చింది వీనికి మంచిగా వచ్చిందని ఎందుకంటే ఫోకస్. టీచర్ చెప్పేటప్పుడు ఆ ఎక్కువ మార్కులు తెచ్చుకుంటాడు ఏం పెడతాడంటే ఫోకస్ చేస్తాడు. టీచర్ ఏవైతే సబ్జెక్ట్ బోర్డు పైన చెప్తుందో వాడు క్లియర్గా దాన్ని నోట్స్లో రాసుకొని మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత ఒకసారి తరోగా చెక్ చేసుకుంటాడు కాబట్టి వానికి దాని మీద పూర్తి నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే అటు టీచర్ చెప్పేటప్పుడు వీళ్ళ ముచ్చట్లు వీళ్ళకే ఉంటాయి. ఏదో పెద్ద ఘనకార్యాలు చేసినట్టు బయట బాత్కాలన్నీ ఆడ టీచర్ చెప్పేటప్పుడు వినరు. ఆడ బోర్డు మీద ఏం రాస్తుందో గది మాత్రమే బుక్కులు ఎక్కించుకుంటారు. కానీ టీచర్ చెప్పేటప్పుడు దానికి ఒక క్లారిటీ ఉంటుంది. ఇది చేస్తే ఇట్లా ఈ ప్రాబ్లం ఇట్లా సాల్వ్ అయితే దానికి కొన్ని ఎగ్జాంపుల్ సొల్యూషన్స్ అనేటివి వాళ్ళు చెప్తా అంటే వీళ్ళు వినరు. వినకుండా ఏమవుతుంది అని అంటే సాకులు వెతకడం మొదలు పెడతారు. ఎప్పుడైతే సాకులు వెతకడం మొదలు పెడతారో
అప్పుడే వాని ఎదుగుదలకు ఫుల్ స్టాప్ పడుతుంది. ఏదైనా ఒక అసైన్మెంట్ మీకు ఇచ్చినప్పుడు దాన్ని ఎట్లా చేసి పూర్తి చేద్దాం అనుకున్నాడేమో విజయం సాధించుతాడు. గదెందుకురా మనము ఆ అసైన్మెంట్ని ఏదో ఒకటి చెప్పి మనము ఈ ఇంట్లో ఇదైంది జ్వరం వచ్చిందని చెప్పి ఏదో ఒకటి చెప్పి తప్పించుకుందాం ఆలోచన చిన్నప్పటి నుండి ఉంటుందో, వాడు పెద్దగా అయిన తర్వాత కూడా అదే ఆలోచనతో సాకులు చెప్పుకుంటూ బతికే స్థాయి కదా. వాడు ఏదైనా జాబ్ తర్వాత ఫ్యూచర్లో జాబ్కి వెళ్ళినా కూడా వానికి ఒక ఇంటర్వ్యూవర్ దగ్గరికి పోతే వాడు ఇంటర్వ్యూ చేస్తే మన జాబ్ రాకుంటే బయట చేయమని చెప్పుకుంటాడంటే మేము ఎంత కష్టపడినా లాభం లేకుండా పోతుందన్న. మా ఇంట్లో మా అమ్మకు హెల్త్ బాగాలేదు, హాస్పిటల్ ఉన్న, ఇవన్నీ కారణాలు చెప్తారు. అది కాదు కారణం, ఫోకస్ లేకపోవడం అనేది కారణం. మీరు బాగా గుర్తుంచుకోవాలి. అదే మీకు నచ్చిన అంశం చూడండి ఒకసారి. మీరు ఏదైనా బయటికి బైక్ కానీ ఏదైనా కొనడానికి వెళ్ళినప్పుడు మీకు మార్కెట్లో పూర్తిగా అవే కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే మీరు ఆ బైక్ కొందాం అనుకున్నప్పుడు బయట రోడ్ల మీద చూసినప్పుడు మీకు అన్నీ అవే బైక్. ఇప్పుడు స్ప్లెండర్ బైక్ కొందామని బయటకు వెళ్ళాలనుకో, అవే బైక్స్ మీకు ఎటు చూసినా అరే మనం ఏమనుకుంటే అవే కనిపిస్తానే కదరా. ఇన్ని రోజులు మనం ఏమనుకుంటానే మనం ఏ బైక్ అయితే తీసుకుందాం అనుకుంటున్నామో అవే రోడ్ల మీద ఎక్కువ కనిపిస్తున్నావురా, మనం అనుకునే మంచి సెలెక్షన్ కదా. ఇదే పాజిటివ్నెస్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఏదైతే పాజిటివ్గా మీరు ఖచ్చితంగా చేద్దామని అనుకుంటారో దాని మీద ఫోకస్ చేసినప్పుడు నీ చుట్టూ అన్ని పాజిటివ్గా కనిపిస్తాయి. అదే ఇప్పుడు నువ్వు ఏదో ఒక బైక్ అనుకొని పోయి అక్కడ పోయిన తర్వాత ఒక బైక్ తీసుకుంటావు చూసినావా, అప్పుడు నీకు దాని మీద ఫోకస్ ఉండే. అప్పటిదాకా నీకు ఆ స్ప్లెండర్ బైక్ మీద ఎందుకు ఫోకస్ చేయలేదని అంటే నీకు అప్పటిదాకా దాని మీద అవసరం రాలే. ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత నీకు ఒక ఉద్యోగం ఒక బిజినెస్ చేయాలనే ఆలోచన వస్తే చూసినావా, ఆ ఆలోచన వచ్చినప్పుడు నువ్వు దాని మీద ఎంతవరకు ఫోకస్ చేస్తాను అనేది నీ పైన ఆధారపడి ఉంటుంది. పక్కనోడు డిస్కరేజ్ చేస్తాడు, ఎంకరేజ్ చేస్తాడు, అవన్నీ మీరు పట్టించుకుంటే ఎదగలేరు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎద్దున్నోనికి బుద్ధి ఉండదు, బుద్ధున్నోనికి ఎద్దు ఉండదు అని పెద్దలు చెప్తా ఉంటారు. దానికి అర్థం ఏంటంటే డబ్బు ఉంటుంది. మన మధ్యతరగతి ప్రజలలో చాలామంది దగ్గర డబ్బు ఉంటుంది, కానీ దాన్ని ఎట్లా పెంచుకుందాం అనే దానికి డేర్ చేయరు. కొందరికి ఏముంటుంది, డబ్బు ఉండదు, తెలివితేటలు ఉంటాయి, ఇది చేస్తే బాగుండు అది చేస్తే బాగుండు అని వాళ్ళ తెలివితేటలు ఉంటుంది. కానీ మీద పక్కవారు ఉండి అరే నీ దగ్గర ఏం లేదు ఇది చేస్తాను నువ్వు ఫెయిల్ అయిపోతావు రా అనేది బాగా మంది చెప్తా అంటారు. ఏదైనా ఒకటేసారికి మనం సక్సెస్ కాము, గుర్తుపెట్టుకోండి. ఏ ప్రయత్నమైనా ఒకటేసారి చేసి వదిలేసినాం అనుకో మనం అక్కడనే మిగిలిపోతాం. కష్టాలు తట్టుకొని ఎదుర్కొని నిల్చుంటేనే మనం ఏదైనా సక్సెస్ చేయగలుగుతాం. గుర్తుపెట్టుకోండి, మీరు ఇప్పుడు పెద్ద పెద్ద గొప్పలను చూసి ఉంటారు, కోట్ల కోట్లు సంపాదించి బిజినెస్లు పెట్టి ఫ్యాక్టరీలు పెట్టి ఇలా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసిన వాళ్ళని వీళ్ళందరినీ మీరు చూసి ఉంటారు. ఎక్కువ శాతం ఎవరు ఉన్నారో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీరు ఒక 10 మంది టాప్ లిస్ట్ తీసుకుంటే అలా ఒక్కరో ఇద్దరో డబ్బుతో ఎదిగిన వాళ్ళు ఉంటారు తప్ప మిగతా 80 to 90% కింది స్థాయి నుండి పైకి వచ్చిన వాళ్ళే ఉంటారు. మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఎవరైతే ఉన్నత స్థాయికి ఎదుగుతారో వాళ్ళను మీరు పూర్తిగా స్టడీ చేయండి. వాళ్ళ పాత జీవితం ఎలా ఉండే, ఇప్పుడున్న జీవితం, మునుపు వాళ్ళ కష్టాలన్నీ ఫేస్ చేసుకొని దాన్ని ఎదుర్కొని ఎట్లా చేయించుకుంటూ పైకి వచ్చినామా అనే దానిపైనే వాళ్ళు ఫోకస్ చేసి ఆ స్థాయికి రాగలిగిళ్ళు. ఇవాళ కష్టపడి ఇవాళనే ఒక ₹1 కోటి పెట్టి రేపు డెవలప్ అయినోడు ఎక్కడ లేరు, మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. అట్లా సడన్ డెవలప్మెంట్ అయినా కూడా వెంటనే కూలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మీరు చిన్న చిన్నగా డెవలప్మెంట్ అయ్యి స్టెప్ బై స్టెప్ ఎదుగుకుంటూ పోతే ఆ గ్రోత్ అనేది మనను ఒకటి దించాలనుకున్నా మనం కిందికి దిగే స్థాయిలో ఉన్నాం. ఎందుకంటే ఆల్రెడీ మనం ఎక్కుకుంటూ వచ్చిన మెట్లే. ఒక్కసారి ఎవడన్నా కిందికి దుబ్బేసినా కూడా మనం ఎక్కిన మెట్లే కాబట్టి మనకు మళ్ళీ ఎక్కడానికి ఈజీ ఉంటుంది. అదే ఎవడన్నా డబ్బుతో డైరెక్ట్ నిచ్చెన వేసుకొని పైకి ఎక్కి ఆడ డబ్బు పెట్టిండు అనుకో, ఆ నిచ్చెన పడిపోతే ఆడు మళ్ళీ ఎక్కలేడు. ప్రయత్నం చేయాలి, కష్టపడి ఖచ్చితంగా పని చేయాలి. కంఫర్ట్ జోన్ అనేది వదిలిపెట్టండి. ఒకరి మీద సాడీలు చెప్పుడు బంద్ చేయండి. ఇప్పుడు ఎవరైనా బయట ముచ్చట పెట్టుకుంటా అంటే పోతే వాళ్ళకి పోయి దానికి తోడు మనము ముచ్చట యాడ్ చేస్తాం, అది మనకు అక్కడికి రాదు. ఇప్పుడు ఒకడు ఏదైనా పని చేసుకుంటూ పోతా అంటే మీరు ఏమన్నా అంటారు, చూడరా మనకి ఇరామ్ లేకుండా పని చేస్తాడానికి ఇది ఇక డబ్బు ఒకటైనారా. ఇప్పుడు ఎవడు ఉంటాడు ఎవడు పోతాడు, డబ్బుతోనే బతుకుతారా, డబ్బు లేకుండా బతకలేరా. వాడు చూడరా ఇంట్లో పిల్లం పూర్వాలను కూడా పట్టించుకోకుండా కష్టపడతాడు. కష్టపడ్డా బాధే, మీతోని కష్టపడకుండా కూడా బాధే. అందుకోసమే బయట ఎవడు ఏమంటూ అనుకుంటారు అనేది పట్టించుకోవడం బంద్ చేయండి. అలా పట్టించుకోవడం బంద్ చేసి మీకు మీరుగా
ఒక ఫోకస్ అనేది పెట్టుకోండి. ఇప్పుడు జాబ్ అని అంటే జాబ్ ఒక్కటే అని ఫిక్స్ కాకుండా చిన్న చిన్న బిజినెస్‌లు తక్కువ పెట్టుబడితోని ఎట్లా పైకి ఎదగాలి అనే వాటి మీరు చేసే పనికి ముందు క్లారిటీ పెట్టుకోండి. సక్సెస్ అనేది వెంటనే రాదు. ఒక 2, 3 సార్లు దెబ్బలు తాకుతాయి. అది తాకినా కూడా తట్టుకొని నిలబడే శక్తి మనలోనే ఉండాలి. మనము మన మధ్య తరగతి వాళ్ళం చాలా వరకు ఎందుకులే అంటే పోనీలే, పోనీలే మనకెందుకులే, ఈ పోనీలే మనకెందుకులే మనల్ని ఇక్కడనే ఉంచుతాయి. ఇంకోటి మనకు రావాల్సిన హక్కులు కూడా మనం ఎక్కడ కోల్పోతున్నామనంటే మనకు అడిగే దమ్ము లేదు. ఖచ్చితంగా మనకు వచ్చే హక్కులను కొట్లాడి తీసుకోగలిగిన దమ్ము మన దగ్గర ఉంటే ఖచ్చితంగా మనం కూడా పైకొస్తాం. ఇప్పుడు ఎవడో బెదిరిస్తాడు అంటే దానికి భయపడడు ఎందుకు? మనం ఏం తప్పు చేయనప్పుడు భయపడాల్సిన పని కూడా లేదు. గవర్నమెంట్ మనకు అంబేద్కర్ గారు ఏమిచ్చిన రాజ్యాంగం అందరికీ సమానమైన హక్కులు కల్పించిల్లు. ఆ సమానమైన హక్కులు కల్పించినప్పుడు మనం ఒకరికి భయపడాల్సిన అవసరం లేదు. మనకు అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు ఖచ్చితంగా ఎదురు తిరిగి గట్టిగా గొంతెత్తి ప్రశ్నించినాం అనుకో అవతలోడు నోరు మూసుకొని సప్పుడు ఏకుంటాడు. మీరు ఏదైతే చేద్దామని అనుకుంటున్నారో దాని మీద ఫోకస్ పెట్టండి. ఖచ్చితంగా దాంట్లో విజయం సాధిస్తారు. అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.